brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బ్రేకింగ్ చూస్తున్నాము. వేతన జీవులు, వెహికల్ లోన్స్, పర్సనల్ ఫినాన్స్ తీసుకున్న వారు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. మీ మీద ఉన్న వడ్డీల భారం కొంతమేర తగ్గబోతోంది. రిజర్వ్ బ్యాంక్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది వరుసగా 3వసారి ఈ వడ్డీ తగ్గింపు రేట్లు. దీంతో గృహ వాహన రుణాల రేట్లన్నీ తగ్గబోతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతోటి స్టాక్ మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. Very important given the trends of deglobalization. This 5x3x3 matrix of fundamentals provides the necessary core strength to cushion the Indian economy against global spillovers and propel it to grow at a faster pace. We are already growing at a very fast pace. 6.5% is the highest, not only last year amongst major economies, but even in the last decade. Of course, we aspire to grow at a higher rate, and we are making all efforts in our vision of a Viksit Bharat by 2047. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఊహించిందేనా 50 బేసిస్ పాయింట్స్ తగ్గింపు అనేది? కన్సిక్యూటివ్లీ థర్డ్ టైం కదా? సత్య, ముఖ్యంగా 25 బేసిస్ పాయింట్స్ మాత్రమే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. గతంలో చేసిన 2 సార్లు కూడా 25 బేసిస్ పాయింట్స్ చేశారు. కానీ అనూహ్యంగా 50 బేసిస్ పాయింట్స్ చేయడం అనేది ఒక మంచి రిలీఫ్ కింద చూడాలి. ఎందుకంటే దీంతో ఇది ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా తీసుకున్న గృహ రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా 7.5% వడ్డీకే దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల లిక్విడిటీ పెరుగుతుంది, తద్వారా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఇదే కాకుండా మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టారు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్పడం. అంటే ఒకవైపు మాన్సూన్ అర్లీగా వస్తుండడం కావచ్చు, మరోవైపు అగ్రికల్చర్ సెక్టర్ స్ట్రెంగ్త్ కూడా పాజిటివ్గా ఉందని చెప్పడం కావచ్చు. వీటిని అన్నింటినీ చూస్తే రాబోయే రోజుల్లో ఏమాత్రం ఛాన్స్ లేదు అనుకున్న వడ్డీ రేట్ల తగ్గింపుకి మరిన్ని అవకాశాలు ఉన్నాయనేది మాత్రం ఆర్బీఐ గవర్నర్ చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సత్య.